హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్రావు, ఇంటర్లింక్ కమ్యూనిటీ బిల్డర్. మనం ఏదైతే ఇంటర్లింక్లో ఫ్రీ మైనింగ్ చేస్తున్నామో చాలామందికి కేవైసీలు పూర్తయి మైగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకొని మనకి వెరిఫైడ్ ఐటీఎల్స్ వచ్చాయి. అయితే చాలామంది మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ వైపు వెళ్తున్నారు. దయచేసి మీరు అమ్ముకోవద్దు. మీరు అమ్ముకోవడం వల్ల తక్కువ కాయిన్సే వస్తాయి, తక్కువ మనీ వస్తుంది. కాయిన్స్ తక్కువ ఎందుకు వస్తాయి అంటున్నానంటే, మీరు డైరెక్ట్గా ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీని డైరెక్ట్గా కన్వర్ట్ చేయడం వల్ల 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక ఐటీఎల్ ఇస్తారు. అదే మీరు స్టేకింగ్ మరియు వెస్టింగ్కి వెళ్ళడం వల్ల, అంటే సంవత్సరం లేదా 6 నెలలు లేదా 2 years అలా పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ ఐటీఎల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 1 year పెట్టుకోవడం వల్ల 80 వెరిఫైడ్ ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ రావచ్చు, అంటే 80 ఐటీఎల్జీ వరకు మిగులుతుంది. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే కాయిన్కి కూడా వాల్యూ పెరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే జరుగుతుంది ఏంటంటే, మనం 100 రూపాయల నుంచి 200 రూపాయల లోపు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటున్నారు. ఈ విధంగా అమ్ముకోవడం వల్ల కాయిన్ వాల్యూ పడిపోయి మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని మీ అందరూ కూడా లాంగ్ టర్మ్ వైపు వెళ్ళండి. లాంగ్ టర్మ్లో మంచి ఇంటర్లింక్ కాయిన్కి మంచి భవిష్యత్తు ఉండబోతుంది, మంచి ప్రైజ్ రాబోతుంది. ఎందుకంటే మన యాప్లో ఫ్యూచర్స్ అలా ఉన్నాయి. కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం చాలా అప్డేట్స్ తీసుకొస్తుంది. లింకర్స్ మ్యాప్, అదేవిధంగా గిఫ్ట్ కూపన్స్, ఇలా చాలా మన నిత్య జీవితంలో అవసరమైన వస్తువులు కొనుక్కునే విధంగా నిత్య జీవితంలో ఇంటర్లింక్ యాప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అప్డేట్స్ తీసుకొస్తుంది. ఈ అప్డేట్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. యూజ్ చేస్తే మన ఐటీఎల్ కాయిన్కి డిమాండ్ పెరుగుతుంది. అందుకనే నేను లాంగ్ టర్మ్ కోసం దాచుకోండి అని చెప్తున్నాను. ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే ఎమర్జెన్సీ మాకు అవసరం డబ్బులు అనే వాళ్ళు మాత్రమే మీరు అమ్ముకోండి. మీరు అమ్ముకున్నంత మాత్రాన కూడా ఇప్పుడు ఎక్కువ మీకు వాల్యూ లేదు కాబట్టి తక్కువ డబ్బులే వస్తాయి. అందుకని లాంగ్ టర్మ్లో మంచిగా మనకి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మెసేజ్లు చూస్తున్నాను. చాలామందిని చాలా వరకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అంటే, మేము కేవైసీలు చేస్తాం, 500 మాకు ఇవ్వండి, మీ కేవైసీ పూర్తి చేస్తాం అనే విధంగా ప్రలోభ పెడుతున్నారు. మీరు అలాంటి మెసేజ్లు నమ్మకండి, అవన్నీ అబద్ధం. కేవైసీ అప్లై చేయించడం వరకు మాత్రం ఎవరైనా సహాయం చేయగలరు, కానీ కేవైసీలు ఎవరూ పూర్తి చేయలేరు. కంపెనీ మాత్రమే కేవైసీ పూర్తి చేస్తుంది. కాబట్టి మీరు ఎవరిని నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, లేకపోతే యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎవరైతే ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారో, అంటే T1 లీడర్స్, కోర్ టీమ్ లీడర్స్, T2 లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాంటి ట్రస్టెడ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నిజాలు తెలుసుకోండి. ట్రస్టెడ్ పీపుల్ మాత్రమే నమ్మండి. మీరు ఎవరైనా అమ్మాలి అనుకుంటే, ఏదైనా కాయిన్స్ అమ్మాలి అనుకుంటే ట్రస్టెడ్ పీపుల్ దగ్గరే అమ్మండి. ₹1 తక్కువైనా కానీ మీరు మంచి వ్యక్తులను మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే 500 ఇస్తామని చెప్పి మీ కాయిన్స్ని వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇంకా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టచ్చు, మీకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే, కేవైసీలో చిన్న మార్పులు వచ్చాయి. కేవైసీ గైడ్ లైన్స్ అనేవి మారాయి. ఈ కేవైసీ గైడ్ లైన్స్ ఏవైతే మారాయో వాటి గురించి మరో వీడియో నేను చేస్తాను. ఆ వీడియో త్వరలో మీకు రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బై బై, జై హింద్.